హాయ్ ఫ్రెండ్స్. జార్జి రెడ్డి ఆయన మరణించి 47 ఏళ్ల తర్వాత కూడా చర్చనో వివాదాన్నో రగిలిస్తున్న పేరు. ఆయన్ను అభిమానించే వామపక్షాల వారు అభినవ చెగువేరాగా చెప్పుకుంటారు. వ్యతిరేకించే హిందూ జాతీయవాదులు రౌడీగా కొట్టిపారేస్తారు. ఇంతకీ జార్జి రెడ్డి ఎవరు, అతని అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎవరైనా సరే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ్ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్ల 5వ సంతానంలో జార్జి రెడ్డి ఒకరు. చిన్నప్పుడే తండ్రి దూరం అయ్యాడు. ఉపాధ్యాయ వృత్తి చేస్తూ తల్లే పిల్లల్ని చదివించారు. 1962లో ఆ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. హైదరాబాద్లోని సెయింట్ పాల్ స్కూల్లో జార్జి చదువు మొదలైంది. పియూసీ, డిగ్రీ నిజాం కాలేజీలో చదివారు. పియూసీ అనగా ప్రస్తుతం ఇంటర్ లాంటిది. పీజీ ఉస్మానియా క్యాంపస్లో చదివారు. పిహెచ్డి కోసం ఉస్మానియాలోనే చేరారు. మొదట్లో ఆయనకు మలయాళం, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. విద్యార్థిగా జార్జి ప్రతిభను మిత్రులు, ప్రత్యర్థులందరూ అంగీకరిస్తారు. అతను చాలా తెలివైన వాడని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడని మిత్రులు చెబుతారు. సైన్స్తో పాటు ఇతర సామాజిక, రాజకీయ అంశాలపై కూడా లోతైన అవగాహన ఉన్నవాడని చెబుతారు. జార్జికి చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. పియూసీలో మార్కుల ఆధారంగా డాక్టర్ సీటు వస్తుంది. అప్పట్లో ఆయనకు పియూసీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2nd ర్యాంకు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు తప్పనిసరిగా సీటు రావాలి. కానీ ఆశ్చర్యంగా లిస్టులో జార్జి పేరు లేదు. కారణం వెతికితే జార్జి నాన్ లోకల్ కావడంతో ఎంబీబీఎస్ సీట్ రాలేదని తేలింది. దీంతో ఆయన బీఎస్సీలో చేరారు. జార్జికి టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్లో కూడా సీటు వచ్చింది. కానీ ఆయన చేరలేదు. ఉస్మానియాలో ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన పిహెచ్డికి గైడ్ చేయడానికి ప్రొఫెసర్లు ముందుకు రాకపోతే ఒక ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జార్జికి అడ్మిషన్ ఇప్పించారు. 1960-70లు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు ఊపు మీద ఉన్న కాలం. వామపక్ష ఉద్యమాలు భారతదేశం సహా ఎన్నో దేశాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి. అమెరికా వియత్నాం యుద్ధం, దక్షిణాఫ్రికా, అమెరికాలో జాత్యహంకారంపై తిరుగుబాట్లు, భారతదేశంలో నక్సల్ బరీ ఉద్యమం వంటి ఎన్నో ఉదంతాలు అప్పటి యువతను అభ్యుదయ భావజాలం వైపు నడిపించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం జార్జి రెడ్డి అందుకు మినహాయింపు కాదు. ఈ సమయంలోనే ఉస్మానియాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది. ఆ ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డికి చాలా ఇబ్బందిగా మారింది. నిజానికి అప్పటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం, హిందూ జాతీయవాద భావాలున్న విద్యార్థి సంఘాలు బలంగానే ఉన్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల ప్రభావం కాస్త తక్కువగా ఉన్న రోజుల్లో జార్జి రెడ్డి యూనివర్సిటీలో అడుగుపెట్టారు. జార్జి క్రమంగా విద్యార్థులను చేరదీసి నాయకత్వం వహించి పీడిఎస్ పేరుతో, అనగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత రోజుల్లో ఆ పేరే పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మారింది. జార్జి రంగప్రవేశంతో ఉస్మానియాలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం బలం తగ్గింది. అప్పుడే బీజేపీ అనుబంధ ఏబీవీపీ పుట్టింది. దీంతో ఏబీవీపీ వర్సెస్ పీడిఎస్యు రాజకీయాలు మొదలయ్యాయి. అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలుండేవి. అవి హింసాత్మకంగా జరిగేవి. దీంతో ఈ విద్యార్థి సంఘాల మధ్య తరచూ కొట్లాట్లు విపరీతంగా జరిగేవి. స్వతహాగా బాక్సరు, దానికి తోడు ఆవేశపరుడైన జార్జి రెడ్డి గొడవల్లో ఉన్నారు. విశ్వవిద్యాలయ రాజకీయాల్లో జార్జి రెడ్డి చురుగ్గా ఉండేవాడు. కింది కులాలు, చిన్న ఉద్యోగులు, కొత్త విద్యార్థులు వంటి బాధితుల పక్షాన ఉండి జార్జి రెడ్డి పోరాటం చేసేవాడు. ఎవరైనా వచ్చి తన కష్టం చెప్పుకుంటే ముందు వెనక చూడకుండా వారి తరపున వెళ్లి అవతల వ్యక్తిని ఒప్పించో లేక భౌతికంగా కొట్టి అయినా సరే బాధితుడికి న్యాయం చేసే తత్వం అతనిది. బాధితుల పక్షాన్ని నిలబడే క్రమంలో దెబ్బలు కొట్టాడు, తిన్నాడు కూడా. నాయకులు ముందుగా అనుచరులను పంపి వ్యవహారం చక్కబట్టమని చెబుతుంటారు. కానీ జార్జ్ అలా కాదు. ప్రమాదం ఎక్కడ ఉంటే అక్కడ తానే ముందుండేవాడు. తరువాతే అనుచరులను పిలిచేవాడు. అటువంటి లక్షణం చెగువేరాలో ఉండేది. అందుకే జార్జిని ఒక హీరోలా చూసేవాళ్ళు. జార్జి రెడ్డి తనను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాల బెదిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు. అతను మరణానికి కూడా ఎప్పుడు భయపడలేదు. ఎంతో మంది గూండాలను ఒంటరిగా తరిమి కొట్టాడు. అతని మరణానికి 2 నెలల ముందు, అంటే 1972 ఫిబ్రవరిలో హైదరాబాద్ డీడీ కాలనీలో తన ఇంటి దగ్గర గూండాలు దాడి చేశారు. అతను ప్రతిఘటించి గాయాల పాలయ్యాడు. జార్జిను ఒంటరిగా తిరగొద్దంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
కానీ మరణం తనకు అంత తొందరగా రాదని జార్జ్ చెప్పేవాడంటారు. అయితే పక్కా ప్లాన్ చేసి చుట్టుముట్టి జార్జిని అంతమొందించారు. తనకు ఎంతో ఇష్టమైన కాలేజీ కాంపస్లో 1972 ఏప్రిల్ 14న 25 సంవత్సరాల వయసులో దారుణ హత్యకు గురయ్యాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 60కి మించి కత్తిపోట్లు పొడిచి కనుపిరి తీశారంటే జార్జి రెడ్డి అంటే వాళ్ళకి ఎంత కోపమో భయమో అర్థం చేసుకోవచ్చు. అయితే జార్జ్ హత్య కేసులో మొత్తంగా 9 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలయ్యాయి. అందులో 6గురికి ఏబీవీపీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. వారు 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. వీళ్లను విడుదల చేసిన రోజున ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో క్యాంపస్లో భారీ ప్రదర్శన కొనసాగింది. కోర్టుల వల్ల ఏదీ కాదు, మేం వారికి శిక్ష విధిస్తామంటూ నినాదాలు చేశారు స్టూడెంట్స్. దీంతో ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయగా హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఆ 9 మందిలో ఎక్కువ శాతం నిర్దోషులుగానే బయటపడ్డారు. జార్జిను చంపిన వారెవ్వరూ దానికి తగిన శిక్ష అనుభవించలేదని చాలా మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు ఆరోపించారు. తాజాగా విడుదలైన జార్జి రెడ్డి బయోపిక్ లోను జార్జిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్నది డీప్ గా చర్చించలేదు. దానికి బదులుగా జార్జి ఎలాంటి వాడు, జార్జిది ఎలాంటి ఆలోచన శైలి అనేది ఎక్కువగా ప్రస్తావించారు. జార్జి చావు కంటే జార్జి జీవించిన విధానాన్ని ఆ మూవీలో ఎక్కువ ఫోకస్ చేశారు. జార్జి 25 వయసులో చనిపోయాడు. జార్జి చనిపోయి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు రాజకీయ భావజాలాల గురించి అవగాహన ఉన్న వారికి మాత్రమే జార్జి రెడ్డి గురించి చర్చ సాగుతూ వచ్చేది. గతంలో విడుదలైన మణిరత్నం, యువ భానుచందర్, అలజడి సినిమాలు కూడా జార్జి స్ఫూర్తితో వచ్చినవే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఓ లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.